చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. 0% జీఎస్టీ అమలు చేయాలని కోరారు. చేనేత కార్మికులు రాసిన లక్షలాది పోస్ట్ కార్డులను అబెట్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేశామన్నారు. హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్లు నేతలకు మద్దతు తెలిపారు. ఇక కేంద్రం జీఎస్టీని అమలు చేయడం వల్లే చేనేత కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారసత్వంగా వచ్చే చేనేత వృత్తిపై కేంద్రం పన్నులు విధించడం దారుణమన్నారు. స్వాతంత్ర చరిత్రలో 16 మంది ప్రధానమంత్రులు పనిచేసిన కానీ ఎవరు కూడా పన్ను వేయనటువంటి ఈ చేనేత రంగం మీద స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ఆదరించాలని చెప్పని అలాంటి మహాత్మా గాంధీ గారు చెరుకాని ఆయుధాలు చేసుకుని నూరు వడికి రాట్నం తిప్పి స్వదేశీ వస్త్రాలను మనం ధరించాలా, విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని చెప్పి నినాదంతో దేశవ్యాప్తమైనటువంటి కోట్లాది మందిని ఏకమతిస్తున్నటువంటి రంగాన్ని చూస్తుంది. జీఎస్టీ వేసింది. జీఎస్టీ వేయడంతో పాటు గతంలో ఉన్నటువంటి పలు పథకాలు రద్దు చేసింది. పథకాలన్నీ పునరుద్ధరించాలా, బోర్డులు పునరుద్ధరించాలా, హ్యాండ్లూమ్ అడ్వైజరీ బోర్డు, హస్తకళ అడ్వైజరీ బోర్డు, టెక్స్టైల్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని చెప్పని ఏ పథకాలు రద్దు చేసిందో థ్రిఫ్ట్ పథకం వల్ల పేద కార్మికులకు శ్రామికులకు న్యాయం జరుగుతుంది. అధికంగా అదేవిధంగా